ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ దిన వాక్యము 3వ తారీఖు 6వ నెల 2026వ సంవత్సరం. దేవుడిస్తున్న చక్కటి మాట. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. బుద్ధి జ్ఞానము అంటే దేవుని గురించి తెలుసుకునేది. జ్ఞానము మొదటగా పవిత్రమైనది. జ్ఞానము పైనుండి వచ్చేది. జ్ఞానము దేవుని గురించి చెప్పేది. జ్ఞానము 2 రకాలు. ఒకటి లోక జ్ఞానము, రెండోది దైవపరమైన జ్ఞానం. లోక జ్ఞానం ఉంటేనే బ్రతకగలవు అని మోసాలు చేసుకుంటూ బ్రతికేసి దీన్ని లోక జ్ఞానం అంటారు, తెలివితేటలు అంటారు అని చెప్పుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఆ జ్ఞానం కాదు దేవుడు చెప్పేది. బుద్ధి జ్ఞానము అంటే ఇదే జ్ఞానం, దేవునికి సంబంధించిన జ్ఞానం, దేవుని గురించిన జ్ఞానం. అది ఒకటి. రెండోది బుద్ధి అంటే సామెతల గ్రంథంలో ఉంది. బుద్ధిమంతుడు క్రిందనున్న పాతాళమును తప్పించుకొని పైనున్న పరలోకానికి వెళ్తాడట. అందుకే ప్రభువారు కూడా ఆయన ప్రసంగంలో చాలా చోట్ల బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. బుద్ధిమంతుడు దేవుని మాట విని వాటి చొప్పున చేసి దాని ప్రకారం అనుసరించి బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉంటేనని ప్రభువారే మాట్లాడారు. ఇప్పుడు బుద్ధి అంటే పరలోకానికి వెళ్ళడం, జ్ఞానము అంటే దేవుని గురించి తెలుసుకోవడం. ఈ బుద్ధి జ్ఞానము ఇవి 2 సర్వ సంపదలట. లోకంలో సంపద ఉంటుంది, సర్వ సంపదలు ఉంటాయో. సర్వ సంపదలు అంటే అర్థమేంటి? ఇంకన్ని రకాల ధనము, బంగారం, వెండి, ముత్యాలు, ఇంకెన్నెన్నో మరకతము, రాగి, నీలము, ఇంకేవో మనకి తెలియనివి అన్నీ ఉంటాయి. కానీ ఈ బుద్ధి అంటే నరకాన్ని తప్పించుకొని పరలోకానికి వెళ్ళాలి అన్న ఆలోచనతో బ్రతకడమే బుద్ధి. జ్ఞానము అంటే దేవుని గురించి తెలుసుకోవడమే జ్ఞానం. ఈ బుద్ధి, ఈ జ్ఞానము సర్వ సంపదల కన్నా గొప్పవి. అవి 2 ఉంటే మొట్టమొదట అందులోనే సర్వ సంపద గుప్తములై ఉన్నవి. గుప్తము అంటే అర్థమేంటమ్మా? దాచబడి ఉన్నాయి, రహస్యముగా ఉన్నాయి. నీకు సర్వ సంపదలు కావాలి అంటే ముందు కిందనున్న పాతాళాన్ని తప్పించుకొని పరలోకానికి వెళ్ళే ప్రయాణ మార్గాన్ని మనము ఎంచుకోవాలి. రెండోది మనుష్యుల జ్ఞానాన్ని కాదు, దేవుని జ్ఞానాన్ని మనము చూసుకోవాలి. ఇది పవిత్రమైనది. అబ్రహాముని దేవుడు అన్ని విషయాలలో దీవించాడు. యోబు బహు ధనవంతుడు అని బైబిల్లో ఉంది. అలా ఏం మోసాలు చేయలేదు. అలా ఎక్కడ తప్పిపోయినట్టు బైబిల్ గ్రంథంలో ఉండదు. కాబట్టి మనం ఏదో మోసాలు చేస్తేనే డబ్బు సంపాదించవచ్చు కాదు. నీ ఆలోచనే తప్పు. నీతిగా ఉండి కూడా డబ్బు సంపాదించిన వాళ్ళు కోట్ల కొలది మంది ఉన్నారు. కాబట్టి బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు దేవుని యొక్క హస్తాల్లో ఉన్నాయి. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును కాక. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.